డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిలో కొంతమంది టీడీపీ నాయకుల్ని అరెస్టు చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు అనే కొన్ని వార్తలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. మరి అందులో నిజం ఎంతుంది, ఎవరు ఆ నాయకులు అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డిపై జరిగింది అసలు రాళ్ల దాడా, ఒక రాయి పెట్టి ఒక యువకుడు కొట్టాడు అనేది ఇప్పుడు పోలీసులు తమ విచారణలో ఫైండ్ అవుట్ చేసిన అంశంగా బయటకు చెబుతూ ఉన్నారు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఈ దాడి విపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడే చేయించాడు అని నిన్న మొన్నటి దాకా ఫుల్లుగా హల్చల్ చేసేశారు. సోషల్ మీడియా నుండి విచిత్రమైన ప్రచారం కూడా చేశారు. అసలు దాడి జరిగిన 2-3 గంటల్లోనే ప్లకార్డులన్నీ పట్టుకొని బయటకు రావటం కూడా జరిగింది. ఈ విషయం మీద రానున్న 4 రోజుల్లో ఒక సంచలనమైన సంఘటన ఒకటి జరగబోతోంది. కాబట్టి మనం గెలుపు తథ్యం అని ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు తన ట్విట్టర్లో కూడా, అంటే ఎక్స్లో కూడా ఆయన ట్వీట్ చేయటం జరిగింది. దానిపైన ఎటువంటి విచారణ చేస్తున్నారనేది తీసి పక్కన పెడితే, పోలీసులు మాత్రం ఒక 5గురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఈ సతీష్ అనే వ్యక్తి రాయి విసిరాడు. దానికి గల కారణం క్వార్టర్ బాటిల్ ఇవ్వటం తప్ప 350 రూపాయలు డబ్బులు ఇస్తానని వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి రాయి పెట్టి కొట్టాడు అనేది పోలీసులు చేస్తున్న ఆరోపణ. ఇది కట్టుకథలాగా కనిపిస్తూ ఉంది. ఎవరైనా ర్యాలీ చివరగా అయిపోయిన తరువాత డబ్బుల కోసం గొడవ చేస్తారో, మరి రాళ్ల దాడి చేస్తారో కానీ ర్యాలీ మధ్యలోనే, అందున జగన్మోహన్ రెడ్డి మీదే రాయి వేయడానికి ఇదైతే సహేతుకమైన కారణంగా కనిపించటం లేదని నేను నిన్న వీడియో చేయటం కూడా జరిగింది. కాకపోతే విపక్ష నాయకులు తన పైన తానే దాడి చేయించుకున్నాడు అని చెప్తూ ఉన్నారు. మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నది ఏంటంటే, ఈ గజమాల ఏదైతే ఉందో అది ఇద్దరికి కలిపి, అంటే జగన్మోహన్ రెడ్డికి వెల్లంపల్లికి కలిపి వేయబోతే హడావుడిగా కట్టిన ఆ గజమాల్లో ఉన్న రేకులు ఏదో వాళ్ళకి గీసుకుపోయాయి, దాని వల్లనే ఈ గాయాలు జరిగాయి అనేది కూడా ఒక వాదన నడుస్తూ ఉంది. ఏది సరైన వాదన అనేది ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అంశంలాగా ఏం కనిపించటం లేదు. ఎందుకంటే ఇందులో కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో కంటే కూడా ఎక్కువ మలుపులు తిరిగే ఆస్కారానికి ఇప్పుడు దారి వేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇందులో ఈ అరెస్ట్ చేసిన 5గురిలో ఒక తెలుగుదేశం పార్టీ సింపథైజర్ ఉండటం, మరి ఆయన చేత ఏం మాటలు చెప్పిస్తారో, లేకపోతే ఈ గులకరాయి వేసిన సతీష్ చేత మరి ఏ పలుకులు పలికిస్తారో మనకైతే తెలియదు. కానీ ఒకసారి వివేకానంద రెడ్డి హత్య జరిగిన తరువాత తెలుగుదేశం పార్టీ వేసిన సిట్టుని పనిచేయనీయకుండా చేసేసి ఈ ఎలక్షన్లు నడుపుకొని ముందుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. కానీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక సిట్టు వేయటం జరిగింది. ఆ సిట్టు వేయగానే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆరోపణ చేయటం, బీటెక్ రవినో ఆదినారాయణ రెడ్డినో ఇందులో కల్ప్రిట్స్ గా చూపించి వాళ్ళని అరెస్టుకు ప్రయత్నాలు చేయటం, వాళ్ళు కూడా సిబిఐ విచారణ కోరటం, అప్పటికి సునీత తోటి జగన్మోహన్ రెడ్డికి చెడిపోవటం, సునీత కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అని పట్టుబట్టి కూర్చోవటం, అవినాష్ రెడ్డి కావాలంటే బీజేపీలోకి వెళ్తాడు, నా మీద కావాలంటే మరొక సిబిఐ కేసు యాడ్ అవుతుంది తప్ప ఇందులో పెద్దగా పోయేదేమీ లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పాడని ఆవిడ ఆరోపించటం, ఇవన్నీ మనకు బాగా తెలిసిన అంశాలే. కాకపోతే మరి ఇందులోకి బీటెక్ రవి కానీ ఆదినారాయణ రెడ్డి కానీ, అంటే ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు, కాకపోతే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలోనే ఉండేవాడు. మరి ఆ నాయకుల మీదకి ఎలా నెట్టబడింది అనే ఒక అంశంలో బీటెక్ రవి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పటం జరిగింది. తనకు అసలు తనని అరెస్టు చేయబోతున్న సంగతి ముందుగానే తెలిసినట్టుగాను, ఎక్కడో ఒక ప్రైవేట్ పార్టీలో అప్పటికి డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ అపోజిషన్ లీడర్స్ మీద దీన్ని కేసు పెట్టి క్లోజ్ చేసేస్తాము అని ఆయన చెప్పిన దాన్ని ఎవరో బీటెక్ రవి దాకా మోసుకొని రావడము, ఈయన కూడా సిబిఐ ఎంక్వైరీకి గట్టిగా పట్టుబట్టడం జరిగింది అనేది బీటెక్ రవి ఇంటర్వ్యూ ద్వారా మనకు బయటపడింది. కానీ సిబిఐ విచారణ జరిగిన తరువాత ఏం జరిగింది అందరం చూసాం.
సిబిఐ విచారణకు రాగానే అవినాష్ రెడ్డి ఎక్కడ లేని హడావుడి మొత్తం చేసేశాడు కడపలో. వాళ్ళని సరిగా పనిచేయనీయకుండా, వాళ్ళని అటు ఇటు తిప్పే డ్రైవర్ల మీద కేసులు పెట్టించడం, అసలు డైరెక్ట్గా సిబిఐ ఈ ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్ మీదే కేసులు పెట్టడం లాంటివి కూడా జరిగాయి. కాకపోతే చివరకు సిబిఐ కోర్టులో ఛార్జ్ షీట్లో అవినాష్ రెడ్డి పేరు కానీ భాస్కర్ రెడ్డి పేరు కానీ దస్తగిరి అప్రూవర్గా మారిపోయి చెప్పిన విషయాన్ని కానీ మొత్తాన్ని కూలంకషంగా వివరించేశారు. మరి ఇక ఇలాగనే సజా జరుగుతూ పోతూ ఉంటే మరి ఈ రాళ్ల దాడి అంశంలో ఎవరి మీద కేసులు పెడతారు అనే దాంట్లో మెయిన్గా వినిపిస్తున్న పేరు టీడీపీ నాయకుడైన బోండా ఉమా పేరు గట్టిగా వినిపిస్తుంది. మరి ఇంకా ఇతరత్ర నాయకులను కూడా ఇందులోకి తీసుకొచ్చే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాటన్నిటినీ క్రోడీకరించిన తరువాత పోలీసులు ఇదిగో ఈ అరెస్టులు చేయబోతున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. మరి టీడీపీ నాయకులు దీన్ని సమర్థవంతంగా ఎలా ఎదుర్కొంటారు? ఇప్పటికి ఇంకా పోలీసు ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తూ ఉంది. ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా మరి సిబిఐ ఎంక్వైరీ జరగాలంటారా, లేదా కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి అడిగినట్టుగా ఎన్ఐఏ విచారణ జరగాలని అడుగుతారా? ఈ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు అని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పే అవకాశం ఉందా? అసలు సిఎస్ జవహర్ రెడ్డిని, డీజీపీని, ఇంటెలిజెన్స్ డీజీని కూడా మార్చాలి అని ఈ ఎలక్షన్ కమిషన్కి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరూ కలిసి వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వటం, కంప్లైంట్లు ఇవ్వటం జరుగుతుంటే మరి ఇప్పుడు ఈ విచారణ ఎటుపోతుంది అనేది ఇక్కడ గట్టిగా ప్రస్తావించుకోవాల్సిన అంశం. ఎప్పటికైతే నడుస్తున్న దాని ప్రకారంగా విజయవాడ పోలీసులు ఈ సతీష్ అనే కుర్రవాడిని ఇంకా మరొక నలుగురిని కూడా అరెస్ట్ చేయటం జరిగింది. అందులో ఒక టీడీపీ సింపథైజర్ కూడా ఉన్నాడు. వాళ్ళ చేత ఏమైనా చిలక పలుకులు పలికించే అవకాశం ఉందా? నయానో భయానో ఏదో విధంగా చెప్పించే అవకాశం ఉందా? అసలు కోడికత్తి అంశంలో ఏం జరిగింది? ఇంతవరకు జనుపల్లి శ్రీనివాస్ ఏం జరిగిందనే విషయాన్ని తన నోటితో తాను చెప్పలేదు. కోడికత్తి పెట్టి పొడిచాడు అని జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించటము, లేకపోతే అసలు అక్కడ కోడికత్తే లేదు, అసలు ఏం జరగలేదు అని కొలుకుపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళు అక్కడ టమాటా సాస్ పూసుకొని జగన్మోహన్ రెడ్డి డ్రామా ఆడాడు ఆ రోజున అని రకరకాల భిన్న కథనాలు జరగటము, ఎన్ఐఏ కూడా ఇందులో ప్రతిపక్షాలు కుట్ర చేసింది ఏమీ లేదు అని వాళ్ళు కూడా సవివరంగా కోర్టులో ఛార్జ్షీట్ వేయటము మనం బాగా చూసాం. కాకపోతే ఇప్పుడు ఈ గులకరాయి అంశంలో ఎంతమంది టీడీపీ నాయకుల్ని టార్గెట్ చేశారు? పోలీసులు ఈ గులకరాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అసలు మరి రాయే దొరకని అంశం ఇప్పుడు అక్కడ కనపడతా ఉంది. వాడిన వెపన్ ఏదైతే ఉందో అది ఇంతవరకు దొరికిన పాపాన పోలేదు. కానీ మరి ఇప్పుడు రాయిని ఏమన్నా తీసుకొస్తారా? కోడికత్తిని తీసుకొచ్చారు అని చెప్పినట్టుగా మరొక రాయిని ఏదన్నా తీసుకొస్తారా అనేది చూడాలి. కానీ ఎంతమంది టీడీపీ నాయకులు ఇందులో బలి కాబోతున్నారు అనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఇదే ఈరోజు కుండబద్దలు.